Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. అండ్ యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టేయండి అండ్ షేర్ బటన్ కూడా కొట్టేయండి అండ్ ఆబ్వియస్లీ వీలైతే కమెంట్ కూడా చేయండి, మన ఛానల్కి బాగా పనికి వస్తుంది. అండ్ ఇక టెక్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో నిన్ననే యాపిల్ వాళ్ళు WWDC 2024 ఈవెంట్ జరిగింది అండ్ ఆ ఈవెంట్లో వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ తీసుకొచ్చారు, అలాగే కొత్త ఫీచర్స్ కూడా లాంచ్ చేశారు. ఒక్క ప్రోడక్ట్ అని కాదు, అన్ని ప్రోడక్ట్స్ కి చేశారు. లైక్ visionOS 2 లాంచ్ చేశారు, WatchOS 11, tvOS వాళ్ళ యాపిల్ టీవీ బాక్స్ ఉంది కదా, tvOS 18, macOS 18 అనుకుంటా, నంబర్ రాయలేదు మర్చిపోయాను. ఎయిర్పాడ్స్ కి కూడా ఎయిర్పాడ్స్ ప్రో కి కూడా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. ఫీచర్లు ఎందుకు చెప్తలేనంటే దానికోసం డెడికేటెడ్ వీడియో చేస్తారు రేపు. సో జస్ట్ ఓవర్ చేస్తున్నాను. ఇప్పుడు iPadOS 18 వచ్చింది, iOS 18 వచ్చింది ఐఫోన్స్ కోసం. దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఐప్యాడ్కి క్యాల్కులేటర్ తీసుకొచ్చారు. నిజంగా ఇప్పటివరకు క్యాల్కులేటర్ యాపే లేదు ఐప్యాడ్లో. అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ స్టోర్ నుంచి, బట్ బై డిఫాల్ట్ క్యాల్కులేటర్ యాప్ లేదు. ఈసారి క్యాల్కులేటర్ తీసుకొచ్చారు ఐప్యాడ్కి. సో ఇప్పుడు AI ట్రెండ్ నడుస్తుంది కదా, డైరెక్ట్లీ మీరు ఏమైనా ఈక్వేషన్స్ కానీ ఏమైనా మ్యాథ్ ప్రాబ్లమ్ రాసేస్తే ఇమీడియట్ గా అది మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. అదొక ఫీచర్. అండ్ AI ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు. అట్లీస్ట్ సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ లో కన్నా ఈ ఈవెంట్ లో వీళ్ళు చూపించిన యాపిల్ ఇంటెలిజెన్స్, AI ఇంటెలిజెన్స్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. లైక్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయి. అండ్ యాపిల్ తో బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఒకటేసారి రిలీజ్ చేయవచ్చు. లైక్ ఐఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్ అన్నిట్లో పనిచేసేటట్టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తలేదు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తీసుకురావచ్చు. ఆ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఐఫోన్ కి కూడా చాలా ఫీచర్స్ చేంజెస్ తీసుకొచ్చారు, మెయిన్లీ కస్టమైజేషన్ డిపార్ట్మెంట్ లో. అవి చూసినప్పుడల్లా ఆండ్రాయిడ్ ఉంది కదా అనిపించింది. సో అది ఒకటి ఫనీగా అనిపించింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఐఫోన్ లో కస్టమైజేషన్స్ గురించి ఇప్పటివరకు ఎక్కడ చూపించని ఫీచర్స్ అన్నట్టు హోస్ట్ బిహేవ్ చేస్తా అంటే ఆడియన్స్ కూడా చప్పట్లు కొడతా అంటే నాకు చాలా వెరైటీగా అనిపించింది. లైక్ 4-5 years బ్యాక్ నుంచి ఈ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. లైక్ యాప్ లాకింగ్, యాప్స్ ని హైడ్ చేయడం, కస్టమైజేషన్, థీమ్స్, ఇవన్నీ ఆండ్రాయిడ్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అది ఇప్పుడు తీసుకొచ్చి బ్రాండ్ న్యూ ఫీచర్స్ లాగా చెప్తున్నాడు. సో అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎనీవే రేపటి వీడియోలో అన్ని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CMF Phone 1 గురించి కన్ఫర్మ్డ్ న్యూస్ వచ్చింది. సో మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నా, CMF అనేది నథింగ్ కంపెనీ వాళ్ళ సబ్ బ్రాండ్. షామీకి రెడ్మీ ఎలాగో, ఓపోకి రియల్మీ ఎలాగో, రియల్మీకి నార్జో ఎలాగో ఇన్ని సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో అలాగే నథింగ్ కంపెనీకి కూడా CMF అనే ఒక సబ్ బ్రాండ్ ఉంది. వాళ్ళు ఒక ఫోన్ లాంచ్ చేస్తున్నారు, దాని పేరే CMF Phone 1. సో ఇంతకుముందు రూమర్స్ ప్రకారం ఇది ఆల్మోస్ట్ నథింగ్ ఫోన్ 2A లాగా ఉంటుంది అనుకున్నారు, కానీ అట్లేం లేదు. ఇది లీక్ అయిన ఇమేజ్. ఫోన్ చూసినట్టయితే కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ ఉంది, రిమూవబుల్ బ్యాక్ ప్యానల్ ఉంటుందేమో అనుకుంటున్నారు కొందరు. అండ్ మీరు కింద చూసినట్టయితే ఒక డైల్ ఉంది. నేను అది ఫస్ట్ వాల్యూమ్ కంట్రోల్కి ఏమో అనుకున్నా, కాదు అది నార్మల్ రింగ్, సేమ్ దీనిలాగానే ల్యాండ్యార్డ్ కోసం అది. సో ఫోన్ కూడా చూడడానికి అంత ఇంప్రెసివ్ లేదు. దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 వస్తుంది. 7300 అని వినగానే నేను కూడా నథింగ్ ఫోన్ 2Aలో 7200 ఉంది, దాని నెక్స్ట్ సక్సెసర్ ఏమో నథింగ్ ఫోన్ 2A కన్నా బెటర్ ఉంటుందేమో పర్ఫార్మెన్స్ అనుకున్నా. కాదు, ఈ 7300 అనేది 7050కి నెక్స్ట్ సక్సెసర్ ఇది. సో 7200 కన్నా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది 7300. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి అండర్ 20,000 ఉండొచ్చు అంటున్నారు. ఓవరాల్గా ఎలా చూసినా కానీ ఈ ఫోన్ అయితే అంత కాజ్ అనిపిస్తలేదు నాకైతే. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. అమెజాన్ వాళ్ళు రీసెంట్ గా MX Player అనే స్ట్రీమింగ్ సర్వీస్ ఉంది కదా ఇండియాలో, ఆ స్ట్రీమింగ్ సర్వీస్ ని కొనేసింది అండర్ $100 million కి. యాక్చువల్ ప్రీవియస్ వాల్యుయేషన్ ప్రకారం కంపెనీ more than $500 million వాల్యూడ్, కాకపోతే less than $100 million కే కొనేసింది. ఇప్పుడు ఇండియాలో స్ట్రీమింగ్ సర్వీసెస్ వచ్చేసరికి మెయిన్ గా రిలయన్స్ అండ్ డిజ్నీ హాట్స్టార్ ఆల్మోస్ట్ 50% వరకు ఆక్యుపై చేసుకున్నాయంట. ఈ MX Player వాళ్ళ స్ట్రీమింగ్ సర్వీస్ రఫ్లీ 15% మార్కెట్ షేర్ ఉందంట. సో అమెజాన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇండియాలో అట్లీస్ట్ మార్కెట్ షేర్ అయితే పెరుగుతుంది అండ్ ఆబ్వియస్లీ కాంటెంట్ కూడా వస్తుంది. సో మేబీ ఫ్యూచర్లో ఈ MX Player వాళ్ళ కాంటెంట్ ఏదైతే ఉందో ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సామ్సంగ్ గ్యాలక్సీ రింగ్ గురించి ఇంకొన్ని లీక్డ్ స్పెసిఫికేషన్స్ అండ్ లీక్డ్ ఫోటోస్ వచ్చాయి. ఇది వచ్చేసి అథెంటిక్ ఇమేజ్. లైక్ సామ్సంగ్ గ్యాలక్సీ రింగ్ ఇలా ఉంటుందంట. దీంట్లో మనకి ECG సెన్సర్ ఉంటుంది, హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంది, మీ హార్ట్ రేట్ ని ట్రాక్ చేస్తుంది, హార్ట్ రేట్ వేరియబిలిటీని కూడా ట్రాక్ చేస్తుంది అంట. అదేందో నాకు కూడా తెలియదు. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తుంది, మీ మూవ్మెంట్స్ చెక్ చేస్తుంది, లైక్ ఎన్ని స్టెప్స్ తీసుకున్నారు అవన్నీ, స్లీప్ ని కూడా ట్రాక్ చేస్తుంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని మీకు ఒక నంబర్ ఇస్తుంది, మ్యాజిక్ నంబర్ లాగా. ఆ నంబర్ ని చూసుకొని మీరు నేను హెల్తీగా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఎనీవే దీని ప్రైస్ వచ్చేసి ఇండియాలో 35,000 రూపీస్ ఉండొచ్చు అంట. ఎస్టిమేటెడ్ ప్రైస్, అది లీక్ అయిన ప్రైస్. సో 35,000 కి మీరు ఈ స్మార్ట్ రింగ్ గ్యాలక్సీ రింగ్ ని కొంటారా? ఆ విషయం కమెంట్ చేసి చెప్పండి. పోకో ప్యాడ్ ఫైనలీ ఇండియాకి త్వరలో రాబోతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్ లో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనిపించిందంట. ఇది ఒక 5G టాబ్లెట్, సో సిమ్ కార్డ్ ఆప్షన్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది విత్ 12-inch డిస్ప్లే, 2.5K రెజల్యూషన్. 20,000 రేంజ్ లో ఉన్నా కానీ ఈ టాబ్లెట్ ని ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బడ్జెట్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో
రెడ్మీ ప్యాడ్ ఎస్సీ అనుకుంటా 13,000 రేంజ్ లో ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ కన్నా ఈ టాబ్లెట్ లో ఉన్న ప్రాసెసర్ బెటరే. కాకపోతే 20,000 ఆల్మోస్ట్ పెడితే 25 పెట్టేసి మీరు డైరెక్ట్లీ షామీ ప్యాడ్ 6 తీసుకోవచ్చు. దాంట్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంది, వే బెటర్ ప్రాసెసర్. సో ఈ పోకో ప్యాడ్ అటు లో ఎండ్ మార్కెట్ కి కాకుండా హై ఎండ్ మార్కెట్ కి కాకుండా మధ్యలో ఉంది. 18,000 దాకా పెట్టి ఈ టాబ్లెట్ తీసుకోవడంలో కూడా పెద్ద వర్త్ ఏం లేదు. జస్ట్ మీరు వీడియోస్ చూడడానికి, బ్రౌజ్ చేయడానికి నార్మల్ అండర్ 15,000 లో ఉన్న టాబ్లెట్స్ ఏది తీసుకున్నా నడుస్తుంది మీకు. కొంచెం గేమింగ్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 18-20 దాకా పెడుతున్నప్పుడు ఇంకొంచెం పెట్టి షామీ ప్యాడ్ తీసుకుంటే బెటర్. ఈ టాబ్లెట్ అయితే బాగానే ఉంది, కానీ ప్రైసింగ్ బట్టి తీసుకోవచ్చా లేదనేది చూద్దాం. iPhone 15 లాంచ్ ఈవెంట్ లో యూబీసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ కొత్త అసాసిన్స్ క్రీడ్ గేమ్ గురించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ గేమ్ ఇప్పుడు ఫైనలీ లాంచ్ అయింది. iPhone అండ్ iPad 2 డివైజెస్ లో లాంచ్ అయింది. గేమ్ అయితే ఫ్రీయే, ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఆడుకోవచ్చు. కాకపోతే కంప్లీట్ ఫుల్ గేమ్ కాదు, కొంచెం ఇంట్రోలా ఉంటుంది. తర్వాత మీకు ఫుల్ గేమ్ కావాలంటే పే చేయాలి. ఈ జూన్ 20th వరకు డిస్కౌంట్ నడుస్తుంది, 50% డిస్కౌంట్. జూన్ 20th వరకు మీకు కావాలనుకుంటే $25 కొనుక్కోవచ్చు. ఇండియన్ రూపీస్కి వచ్చేసరికి 1749 రూపీస్. సో టాబ్లెట్స్లో గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు చెక్ చేసుకోండి. క్వాల్కామ్ కంపెనీ ఒక కొత్త ప్రాసెసర్ లాంచ్ చేసింది. దాని పేరే స్నాప్డ్రాగన్ 6s Gen 3. కొత్త ప్రాసెసర్ అని స్పెక్స్ అని చూస్తే అది సేమ్ స్నాప్డ్రాగన్ 695 లానే ఉంది. లైక్ స్నాప్డ్రాగన్ 695 3 years బ్యాక్ లాంచ్ అయింది. కాకపోతే ఇప్పుడు లాంచ్ అయిన ప్రాసెసర్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సో మ్యాటర్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 695 ఈ రోజుకి కూడా మంచి ప్రాసెసరే. ఫోన్స్ లో పెడితే అమ్ముడు పోతాయి. కాకపోతే చూసే వాళ్ళందరూ ఏ పాత ప్రాసెసర్ ఏం బాగుంటుంది అనుకుంటారు. అందుకోసం అని చెప్పి సేమ్ ప్రాసెసర్ కి వేరే పేరు పెట్టేసి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఇది రూమర్ మాత్రమే. ఎనీవే, మీరు ఏదైనా కొత్త ఫోన్ తీసుకునేటప్పుడు స్నాప్డ్రాగన్ 6s Gen 3 లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్తే కంగారు పడి కొనేయకండి. అది పాత ప్రాసెసర్. వేరే ఫోన్ కన్సిడర్ చేయండి. మోటరోలా Edge 50 Ultra ఫోన్ జూన్ 18th ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ లుక్స్, ఫీచర్స్ అన్ని లీక్ అయిపోయాయి. సో ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇండియాలో అయితే 12GB ర్యామ్ వేరియంట్ వస్తుందంట విత్ 512GB స్టోరేజ్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. దిస్ ఇస్ లైక్ ద సెకండ్ బెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అవుట్ దేర్. సో యాజ్ యూజువల్ మోటరోలా రేట్ ఎక్కువ పడతారు కాబట్టి 40,000-45,000 రేంజ్ లో ఉండొచ్చు. కానీ ఆ రేంజ్ లో ఉంటే మీరు iQOO 12 తీసుకుంటే బెటర్. మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 వచ్చేస్తుంది డైరెక్ట్లీ. సో చూద్దాం, ప్రైసింగ్ ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను లేదా చూద్దాం. నెక్స్ట్ ఇక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ గురించి చూద్దాం. JBL వాళ్ళు కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ లాంచ్ చేశారు. ఇండియాలో కాదు, చైనాలో. దాని పేరు వచ్చేసి లైవ్ ఫ్లెక్స్ 3. దీంట్లో ఏంటంటే ఛార్జింగ్ కేస్కి ఒక టచ్ స్క్రీన్ ఉంది. ఆ టచ్ స్క్రీన్ నుంచే మీరు డైరెక్ట్లీ సాంగ్స్ ని ప్లే పాజ్ చేయొచ్చు. ఇయర్ బడ్స్ మిస్ అయితే ట్రాక్ చేయొచ్చు వాటిని. బేసికలీ ఇయర్ బడ్స్ నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది గట్టిగా, దాంతో ట్రాక్ చేయొచ్చు. అంబియంట్ మోడ్, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ చేంజ్ చేయొచ్చు. సో ఇది ఒక గిమికీ ప్రోడక్ట్, ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ లా ఉందని చెప్పి చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $212. నెక్స్ట్ వచ్చేసి షామీ వాళ్ళు కూడా కొత్త ఫ్యాన్ లాంచ్ చేశారు. ఫ్లోర్ ఫ్యాన్, ఇన్వర్టర్ ఫ్యాన్. యాక్చువల్ పేజ్ చెప్పడానికి చాలా పెద్దగా ఉంది. మిజియా DC ఇన్వర్టర్ ఫ్లోర్ ఫ్యాన్ ప్రో మళ్ళీ. దీంట్లో ఇన్బిల్ట్ పవర్ బ్యాంక్ కూడా ఉంది. మీరు కావాలంటే మొత్తం డిస్పాంటిల్ చేసుకొని బ్యాగ్ లో పెట్టుకొని ప్యాక్ చేసుకుని కూడా తీసుకెళ్లొచ్చు. సో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అని చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $55. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేబీ ఆలీ ఎక్స్ప్రెస్ నుంచి తెప్పించుకోవచ్చు. ఇవాళ నేను సజెస్ట్ చేసే యాప్ పేరు లోకల్ సెండ్. ఈ అప్లికేషన్ ని మీరు ఏ డివైస్ లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఆండ్రాయిడ్ ఫోన్ లో, ఆండ్రాయిడ్ టాబ్లెట్స్, ఐఫోన్, ఐప్యాడ్, విండోస్ PC, ల్యాప్టాప్స్ అండ్ మ్యాక్ బుక్స్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ తోని మీరు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి ఈజీగా ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, URL లింక్స్, ఫోల్డర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ నార్మల్ గా అయితే యాపిల్ టు యాపిల్ డివైజెస్ లో ఏమైనా ఫైల్ షేర్ చేయాలంటే చాలా ఈజీ, ఎయిర్ డ్రాప్ తో చేసేయచ్చు. కానీ యాపిల్ నుంచి ఆండ్రాయిడ్ కి, ఆండ్రాయిడ్ నుంచి విండోస్ కి ఏమైనా ఫైల్స్ షేర్ చేయాలంటే అది పెద్ద తతంగం లాగా తయారవుతుంది. సో దానికోసం ఇది చాలా ఈజీ సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లైక్ ఒక్కొక్క డివైస్ ఏ డివైస్ లో అయితే ఇన్స్టాల్ అయిందో ఆ డివైస్ కి ఒక డిఫరెంట్ నిక్ నేమ్ ఇస్తుంది. క్యారెట్ అని, రాడిష్ అని డిఫరెంట్ నేమ్స్ ఇస్తుంది. సేమ్ షేర్ ఎట్ గూగుల్ క్విక్ షేర్ లాగానే మన చుట్టుపక్కల ఎవరున్నా కానీ వాళ్ళతో ఈజీగా ఫైల్స్ షేర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గూగుల్ వాళ్ళ క్విక్ షేర్, నియర్ బై కన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కంప్లీట్లీ వైఫై మీద పనిచేస్తుంది. గూగుల్ వాళ్ళ క్విక్ షేర్ ఇంకా నియర్ బై షేర్ కి బ్లూటూత్ ఉండాలి. సో మీరు పాత విండోస్ డెస్క్టాప్ వాడుతున్నట్టయితే దాంట్లో బ్లూటూత్ ఉండదు. ఆ అప్లికేషన్ పని కూడా చేయదు. సో ఈ లోకల్ సెండ్ అనే అప్లికేషన్ చాలా బాగుంది, ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీ అప్లికేషన్ అండ్ యాడ్స్ కూడా లేవు, చాలా క్లీన్గా ఉంది. సో డెఫినెట్లీ ట్రై ఇట్. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ డే వీడియోలో మీకు ఇమీడియట్ గా రెస్పాన్స్ కూడా ఇస్తాను. కమెంట్కి కూడా రెస్పాన్స్ ఇస్తాను. మీకు పర్సనల్గా మెసేజ్ కావాలంటే వీడియోలో కూడా ఆన్సర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ టుమారో.